హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మిషన్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే నేను టైప్స్ ఆఫ్ సీమ్స్ గురించి అయితే నేర్చుకున్నాను. సో, మీకు అర్థమయ్యేలాగా నేను మోస్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి 8 టైప్స్ ఆఫ్ సీమ్స్ అయితే ఉన్నాయి. ప్లెయిన్ సీము, ఫోల్డ్ సీము, డబుల్ ఫోల్డ్ సీము, డబుల్ టాప్ సీము, ల్యాప్డ్ సీము, ఫ్రంట్ సీము, ఫ్లాట్ ఫిల్డ్ సీము, హెయిర్ లైన్ సీము. ఇవాళ జస్ట్ 4 నేర్చుకున్నామండి. ప్లెయిన్ సీము, ఫోల్డ్ సీము, డబుల్ ఫోల్డ్ సీము, డబుల్ టాప్ సీము. ఈ 4 ఇవాళ. నెక్స్ట్ 4 వచ్చేసి టుమారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనమైతే ఇలాగ క్లాత్స్ అయితే తీసుకోవాలండి కట్ చేసి పెట్టుకొని. ఇవాల్టి 4 వరకు అయితే స్క్వేర్ అయితే సరిపోతుంది మనకి. సో, ముందు నేను ఎందుకు ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మీద WSRS అని రాసాను అంటే, మనకి రాంగ్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అనేది చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ముందే రాసి పెట్టాననమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనమైతే ప్లెయిన్ సీమ్‌ని స్టిచ్ చేస్తాము. ప్లెయిన్ సీమ్ అంటే ఏం లేదండి, మనం బ్లౌజెస్‌కి గానీ, డ్రెస్‌కి కానీ వేటికైనా కచ్చాలాగా వదిలిపెడతాము. దాన్నే ప్లెయిన్ సీమ్ అంటారనమాట. 2 ఫ్యాబ్రిక్స్‌ని అటాచ్ చేసి మనం ఒక 2, 3 స్టిచెస్ కనుక వేసుకున్నాము అంటే దాన్నే మనము ప్లెయిన్ సీమ్ అనైతే అంటాము. సో, చూస్తున్నారుగా దీన్నే ఇలా కుట్టాలనమాట. ఇది. సెకండ్ వచ్చేసి ఫోల్డ్ సీమ్ అండి. ఫోల్డ్ సీమ్‌కి ఏం లేదు, సింగిల్ ఫ్యాబ్రిక్ చాలు. దీనికి మనం ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర ఒక స్టిచ్ గనుక వేసుకున్నాము అంటే దీన్ని ఫోల్డ్ సీమ్ అనైతే అంటాం మనము. సో, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ సీము. ఏం లేదు, ఫోల్డింగ్ అనేది 2 టైమ్స్ చేయడమే. దాన్ని వచ్చేసి మనం డబుల్ ఫోల్డ్ సీమ్ అనైతే అంటాము. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి డబుల్ టాప్ సీమ్. డబుల్ టాప్ సీమ్‌కి ఏం చేయాలి అంటే రాంగ్ సైడ్ అనేది బయటకుండాలి. 2 ఫ్యాబ్రిక్స్‌కి రాంగ్ సైడ్ బయటకుండాలి. ఇప్పటి వరకు నేను వేటికి రాంగు, రైటు చెప్పలేదు. ఎందుకంటే వాటికి మనకి జస్ట్ ఖర్చు అనేది లోపలికుండేలాగా మనకు నచ్చినట్లు కుట్టుకుంటే చాలు. సో, ఇలాగ ముందైతే ఫ్యాబ్రిక్‌ని రైట్ సైడ్ బయటకుండి అటాచ్ చేసినట్లు స్టిచ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా! వాటిని ఒకటి ఒక సైడు, ఇంకోటి ఇంకో సైడు ఇలాగ మనం సర్దుకున్న తర్వాత ఒక సైడు ఈ చివర అండ్ ఈ చివర ఈ రెండిటికి మనము అటొక లైను, ఇటొక లైన్ అయితే చేయాలి. ఇలా చేసిన దాన్ని మనం ఏమంటామంటే డబుల్ టాప్ సీమ్ అని అంటాము. ఒకసారి చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో. సో, ఇదైతే డబుల్ టాప్ సీమ్ అండి. ఇది రాంగ్ సైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసి చూద్దాము. రైట్ సైడ్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఈ 4 సీమ్స్ వచ్చేసి ఫస్ట్ 4 టైప్స్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ 4 టైప్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్‌లో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.